హలో, నేను అనిత. వెల్కమ్ టు అనిత అర్చన వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ వినాయక చవితి. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడు మనందరికీ తెలుసు, అగ్రదేవుడు. ఆయన పూజ లేనిది ఏ పూజ మనం మొదలు పెట్టాము. మనం ఏదైనా విఘ్నాలు లేకుండా అన్నీ పర్ఫెక్ట్గా జరగాలి అంటే ఆయన అనుగ్రహం కంపల్సరీ మనకు ఉండాల్సిందే. మనం ఏ పూజ మొదలుపెట్టినా ఆయన్నే కొలుస్తూ ఉంటాము. ఆయన పూజలు చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటారు చాలామంది. మా కాలనీలో వీధి వీధికి ఒక వినాయకుడిని పెట్టారు. ఒకవేళ నేను చుట్టానికి వెళ్తే ఆ వీడియో కూడా తీస్తాను తప్పకుండా. అయితే ఇవాళ మేము వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అన్నది చిన్న వ్లాగ్ చేస్తాను, చూడండి. ఈ వినాయక చవితికి మా వంటలు: పాల తాలికలు, పులిహార, పెసరపప్పు చారు, టమాటా కర్రీ, ఉండ్రాలు, ఇది పెరుగు. ఇదండి మా వంటలు. స్వామివారికి నైవేద్యం పెట్టి పూజ చేసిన తర్వాత నైవేద్యం పెట్టి మేము కూడా తింటాం. ఇంకా అది వినాయక చవితి రోజు మార్నింగే పువ్వులు అవన్నీ తీసుకొచ్చారండి మా పిల్లలు, మా హస్బెండ్. పాలవెల్లి కడతాం మేము. దానికి కాయలు, మొక్కజొన్న పొత్తులు, ఎలక్కాయ అన్నీ తీసుకొచ్చారనమాట. వినాయకుడు అన్నీ మేము మార్నింగే తెచ్చుకుంటాము. నీట్గా పాలవెల్లి అది కడిగేసి పసుపు రాసేసి దానికి చక్కగా బొట్లు అవి పెట్టేసి పాలవెల్లి కడతామన్నమాట. దానికి అన్ని ఫ్రూట్స్, మామిడికాయ, ఎలక్కాయ, యాపిల్స్, మొక్కజొన్న పొత్తులు, మామిడాకులు, పత్రి అన్నీ వేస్తామన్నమాట. వేసి దాన్ని చక్కగా అలంకరిస్తాము. పాలవెల్లి లేనిది అసలు మేము వినాయకుడి పూజ చేయమన్నమాట. చాలా ఇంపార్టెన్స్. మొత్తం పాలవెల్లి అదంతా నీట్గా అరేంజ్ చేస్తారు మా హస్బెండే. ఇదిగోండి ఎంత నీట్గా ఉంది చూడండి. ఇది నేనేమో పూజకి పత్రి, పూజ సామాన్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా పూజకి కలశం అది రెడీ చేస్తున్నాను. పసుపు, కుంకుమ, అక్షతలు, గంధం, పూలు, దాంట్లో ఒక గోల్డ్ కాయిన్, ఏ కాయిన్ ఉంటే ఆ కాయిన్ వేసుకోవచ్చు. నేను గోల్డ్ కాయిన్ ఉందని వేసాను. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా పూజ పసుపు వినాయకుడు కూడా మనకి ఇంపార్టెంట్ కదా. ఎంత విగ్రహం పెట్టినా వినాయకుడు, పసుపు వినాయకుడు చేసుకుంటాం కదా మనము. బంతిపూలు అవన్నీ కూర్చుతున్నారు మా పాప వాళ్ళు, అలంకరించారు. చూడండి మా వినాయకుడు ఎంత అందంగా ఉన్నాడో. అసలు చాలా కలగా ఉన్నాడండి. కలర్ కాంబినేషన్ అది నాకు బాగా నచ్చింది. అసలు ఎంత క్యూట్గా అనిపించాడో. అసలు మేము రోజు చక్కగా పూజ చేసుకుంటూ ఆయన చూస్తూ అలాగా 3 days గడిపేశానండి నేను. ఇలా కింద బియ్యం పోసుకొని విగ్రహము, కలశము అన్నీ పెట్టుకుంటానన్నమాట. ఇక్కడ దీపారాధన చేస్తున్నాను. చక్కగా పాలవెల్లి కింద ఎంత అందంగా ఉన్నాడు చూడండి వినాయకుడు. భలే కళగా ఉన్నాడండి ఈసారి. మంచి ప్రశాంతంగా పూజ చేసుకున్నాము. పూజ అంతా అయిన తర్వాత హారతి అది ఇచ్చానన్నమాట. ఈరోజు కూడా నేను పంచహారతి అది ఇచ్చానన్నమాట. అర్చన చేయడము, మా హస్బెండ్ బుక్ చదువుతూ ఉంటే నేను ప్రాసెస్ చేస్తున్నాను అనమాట. మాలో మగవాళ్ళే చేస్తారు వినాయకుడి పూజ. అయితే ఆయన చదువుతున్నాడు. ఇంక చదువుతూ చేయడం అలవాటు ఉండదు కదా వాళ్ళకి. నేను ప్రాసెస్ చేశాను అనమాట. తర్వాత పంచహారతి ఇచ్చాను ఇక్కడ. అసలు చాలా హ్యాపీ అనిపించిందండి. 3 రోజులు 3 days పెట్టుకుంటాను అనమాట నేను. 3 days పొద్దుట సాయంత్రం, పొద్దున సాయంత్రం చక్కగా పూజ చేసుకోవడం. ఇదిగోండి నా పూజ గది. ఇవాళ ఇలాగ అలంకరించుకున్నాను. ఫామ్లో వచ్చిన పువ్వులండి ఇవి, అక్కడి నుంచి తీసుకొచ్చారు. మొత్తం పూజ అయిన తర్వాత మా స్వామి ఇలా ఉన్నాడనమాట. ఇదండి మా పూజ. ఎంతో హ్యాపీగా చేసుకున్నాను. ఇలాగ 3 days అన్నమాట. ధూపం ఇచ్చాను పొద్దున సాయంత్రం. ఇంకా పూజలో నిమగ్నం అయిపోయాను అనమాట. 3 days ఇలా అలంకరించారు, లైటింగ్స్ అదంతా చాలా బాగా అనిపించింది. నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.